హలో అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ట్రంప్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. H1B వీసా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను ఆ వీసా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేస్తూ ఉంటాను, టాలెంట్ అనేది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ కంపెనీస్కి టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన H1B ఉన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం వల్లనే గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది, కంపెనీస్కి అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అనమాట. ఇక్కడ సిటిజన్స్ కానీ లేకపోతే అమెరికన్స్ కానీ అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హైయర్ స్టడీస్ చదువుకొని హైయర్ స్టడీస్ తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేయరనమాట. వేరే ఫీల్డ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. అలాగే ఒకవేళ వాళ్ళు బీటెక్ చదివినా కానీ అంటే ఐటీ సైడ్ కంప్యూటర్ సైడే రారు, డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఒకవేళ మొత్తం బాగానే ఉండి వచ్చినా కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉన్నాయి. H1 వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సిటిజన్స్ కానీ జాబ్ వచ్చి అంత మంచిగా ఉండి వాళ్ళ టాలెంట్ కానీ ప్రూవ్ చేసుకుని అంత పర్ఫెక్ట్ సెట్ అయ్యారు అంటే ఇక్కడ సిటిజన్స్కి ఇచ్చే శాలరీ ప్యాకేజ్ అంతా కూడా H1 వాళ్ళకి ఇవ్వరు. H1 వాళ్ళకి చాలా తక్కువ ప్యాకేజే ఉంటుంది అనమాట ఇక్కడ సిటిజన్స్తో పోలిస్తే. ఇప్పటి నుంచి F1 వీసా మీద ఎవరైతే ఉన్నారో అంటే స్టూడెంట్ వీసాగా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ H1 కన్వర్ట్ అవ్వాలి కదా, వాళ్ళకి కూడా చాలా ఈజీ అయిపోద్ది అనమాట H1 కన్వర్ట్ అవ్వడం. సో టఫ్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు H1 మీద ఉంటున్నట్టు, F1 అనేది స్టూడెంట్ నుంచి జాబ్ మీదకి వచ్చే వాళ్ళకి కూడా పెరిగిపోతూ ఉంటుంది. యుఎస్ లో కొన్ని పెద్ద కంపెనీస్ అన్ని కలిసి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం స్టార్గేట్ అనే ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. అది $500 బిలియన్ అనమాట దాని వాల్యూ. చాలా పెద్ద కంపెనీస్ కూడా ఈ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నారు. ఆ కంపెనీస్ లో వచ్చేసి ఓపెన్ ఏఐ, అరాకిల్, ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ ఇలా ఉన్నాయన్నమాట. చాలా H1 ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఈ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ పెరిగే అవకాశమే ఉంది తప్పనిచ్చి తగ్గే అవకాశం లేదు. అంటే జనరల్ గా ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా హైర్ చేసుకోవడానికే చూస్తాయి. సో ఇవన్నీ కూడా ఛాన్సెస్ అనేది వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి తప్పనిచ్చి ఇంకెలాంటి ఆలోచన ఎలాంటి భయం అనేది అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట ఈరోజు మన టాపిక్ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం.